నమస్కారం అండి. నిన్న రిలీజ్ అయినటువంటి కొరియన్ కాంట్రా సినిమాలో అంటే సీనియర్ అంటే డైలాగ్ వాడడం జరిగింది. మీ స్టోక్ చాలా ఇమేచర్ గా ఉంది. ఇంతకుముందు ఇప్పుడు ట్రై చేశారని అంటే సీనియర్ అంటే డైలాగ్ మెగా ఫ్యాన్స్ కావాలనే సినిమాలో పెట్టి ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా కొద్దిగా ట్రోల్ నడుస్తుంది ట్విట్టర్ లో. ఏం చెప్పదలుచుకున్నారు? ఆ డైలాగ్ తీసేయాలని కూడా చాలా మంది ట్విట్టర్ ట్వీట్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దని చెప్తారు. ఎందుకంటే మెగా కుటుంబానికి ఆ సినిమాలో పెట్టిన డైలాగ్కి సంబంధం ఉంటుందా? నాకు అర్థం కాంది. వాస్తవంగా డైరెక్టరు, ఆ కథకుడు, రైటర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు మాత్రమే రాస్తారు. ఆ డైలాగ్ అక్కడ మనం వాడుకుంటే బాగుంటుందని ఆలోచన ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. అది కూడా పర్మిషన్ తీసి పెట్టుకుంటారు. బుద్ధి లేని గాడిదలు మాట్లాడుతుంటే మనం దానికి ఏదో చెవులు ఊపినట్టు ఉందన్నమాట. ఇది వాస్తవంగా ఒక సినిమాలో ఒక డైలాగ్ వాడుతూ అక్కడ సంబంధిత ప్రొడ్యూసర్ గారు పర్మిషన్ కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల పర్మిషన్ కూడా తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉంటాం రా బాబు సినిమా వాళ్ళం. నేను కూడా సినిమా వాడిని కాబట్టి బుద్ధి లేని మాటలు మాట్లాడి వేళ మెగా ఫ్యామిలీకి మన నందమూరి ఫ్యామిలీకి ఏదో గొడవ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి మీ యదవ ఆలోచనలన్నీ మానేంటారు బాబు రాజకీయ నాయకులారా. అది ఎవడబెట్టాడో పూర్తిగా అర్థమైపోతుంది. ఎందుకంటే అది అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి వారికి కాదు. ఇది కావాలని రాజకీయ కుట్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకాలు తప్ప ఇది వేరే నాటకం కాదు. కాబట్టి వాళ్ళకి ఒక రెండు మాటలు చెప్పాలి. రే మూర్ఖులారా, ఏదైనా ఒక డైలాగ్ మనం ఆ సినిమాలో వాడుకున్నట్లయితే పర్మిషన్ తీసుకుని పెడతారు. అది కూడా తెలియకపోతే ఇంక మీరు ఎందుకు రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావట్లా. ఎందుకంటే పరిణితి లేని రాజకీయాలు చేసి నాశనం అయిపోయారు మీరు. ఏవో పనులు చేసి 11 సీట్లకు వచ్చారు. అయినా బుద్ధి లేకుండా బుద్ధి లేని గాడిదలో వాగుతున్నారు. కాబట్టి చెప్తున్నా, పర్మిషన్తో ఎక్కడా కూడా అందులోని సీనియర్ ఎన్టీఆర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దేవుళ్ళు అంటాడు. అలాంటి డైలాగ్ని మనం పెట్టుకుంటే అది పర్మిషన్ తీసుకుని పెడతాం. తర్వాత ఆయన కించపరిచి ఎవరో కూడా తక్కువ చేయరు. ఒకవేళ తక్కువ చేసి మాట్లాడాలంటే ఎవడో శత్రువు ఉంటే ఉంటాడు. ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఎవడో శత్రువు ఉండడు. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి గొడవలు పెట్టే కంటే రాజకీయాలు మానేసేయండి. ఇంకా మీరు పనికిరారు రాజకీయాలకి. వాస్తవంగా సినిమా గురించి సినిమా బాగుందా లేదా అని విశ్లేషణ చేసేదని మాట్లాడితే పర్లేదు. ఎన్టీఆర్ డైలాగ్ని చిరంజీవి పెట్టించినట్టు ఎలా పెడతారా? అది అక్కడ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఎవరైతే రైటర్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు. ఆ విధంగా ఆ డైలాగ్ అక్కడ పెడితే సినిమాకు ఉపయోగపడుతుంది, సినిమా బాగుంటుంది అనే ఆలోచనతో పెట్టుకున్నాయే తప్ప బుద్ధి లేని గాడిదల్లా మారిపోయి మీలాగా నీచ రాజకీయాలు చేసి ఇలా తయారవడం కాదు. ఏదేమైనా ఇలాంటి సినిమాల పట్ల మీరు వివక్ష చూపకండి. ఈ మధ్యకాలంలో మేము సినిమా వాళ్ళం, మమ్మల్ని బతకనియంటారా బాబు. ఇలాగ మీలాగా సినిమా రిలీజ్ కాకముందే దాని మీద మీరు ఇష్టానుసారంగా మాట్లాడి సినిమా బాగలేదని అలా ట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సినిమా వాళ్ళ బతుకులు నాశనం అయిపోతాయి. సినిమా వాళ్ళు ఉసిరి తగిలి 11 సీట్లు 5 సీట్లకు వచ్చేస్తాయి. అది గుర్తుపెట్టుకుని బతకండి మీరు. వాస్తవంగా ఎక్కడా కూడా ఏ సినిమా వాడు కూడా ఒక సినిమా వాడిని కించపరచాలని ఆలోచనే చేయడు. కాబట్టి మీలాంటి బుద్ధిహీనులు మాత్రమే ఇలాంటి ఆలోచన చేస్తారని మాకు అనిపిస్తుంది. దీని మీద రెస్పాండ్ అవ్వండి. మేము జస్ట్ ఇమిటేషన్ చేసాము, ట్రోలింగ్ ఏం చేయలేదు. గతంలో వకీల్ సాబ్ సంబంధించినటువంటి కూడా ఇమిటేషన్ చేసాము. ప్రతి ఒక్క హీరో ఇమిటేషన్ చేసాము, కావాలని ట్రోల్ చేయకుండా అని తను కూడా రెస్పాండ్ అయ్యాడు. ఎలా చూస్తారు? ఇమిటేషన్ చేస్తారండి సినిమాల్లో. చాలా సినిమాల్లో మన చిరంజీవి గారిని కానీ అలాగే బాలయ్య బాబుని ఇమిటేషన్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేషన్ చేస్తారు, అలాగే చిరంజీవి గారిని ఇమిటేషన్ చేస్తారు. ఎవరిని ఇమిటేషన్ చేస్తారు ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఏ కాలేజ్ స్టూడెంట్స్ ఏదో ఇమిటేషన్ చేస్తూ ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటారు, పర్మిషన్ వస్తుంది ఖచ్చితంగా. సినిమాలో పెట్టుకున్నాడు ఎవరు కాదంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా ఎవరు కించపరచరండి. ఈ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే కుటుంబాల మధ్య గొడవ పెట్టాలని, కుటుంబాలను ఈదులో తీసుకురావాలని, కుటుంబాలను తక్కువ చెప్పి మాట్లాడాలని. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో బాలయ్య కుటుంబ ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఏవేవో ఇష్టాంతరీతిగా మాట్లాడి ఇలాగ తక్కువ చేసి మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా సినిమా వాళ్ళందరూ ఒక్కటే. ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద హీరోలు బాలకృష్ణ, చిరంజీవి గారు ఇద్దరు కూడా అన్నదమ్ముల కంటే ఎక్కువ. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకుంటారు. ఏ సమస్య వచ్చినా ఇద్దరు కలిపి తీరుస్తారే తప్ప మీలాగా గొడవలు పెడితే మాత్రం ఇడిపోయే సమస్య లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునేది సినిమా వాడు, సినిమా ఇండస్ట్రీ. కాబట్టి ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నారు. 100% రాజకీయ పార్టీ హస్తం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా, మీరు అనుభవించండి. ఏందా 20 సీట్లు? వాళ్ళెవరో 20 సీట్లు 21 సీట్లు తీసుకున్నారు, వాడెవడో ఇవ్వలే. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకంటే ఏంటంటే మేము కూడా మాట్లాడకూడదు. ఏదేమైనా సినిమాని బతకనివ్వండి, ఫస్ట్ సినిమా వాడిని బతకనివ్వండి, మీ బతుకులు బాగు చేసుకోండి.
ఒకటి చెప్పదలుచుకున్నాను. తెలుగు ఇండస్ట్రీకి రారాజు, దేవుడు, మరేదైనా అనుకొని ఒక పేరు చెప్పండి అని అంటే అది ఎవరైనా కానివ్వండి, సినిమా అభిమాని కానివ్వండి, సినిమా చూడని వాడు కానివ్వండి, క్లియర్గా చెప్పేది సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం భారతదేశంలో రాముడి పాత్రకు కృష్ణుడి పాత్రకు ఎవరు సూట్ అవుతారు అని చెప్పి అంటే ఈవెన్ ఆ నార్త్ వాళ్ళు కూడా క్లియర్గా ఎన్టీఆర్ గారికి ఓటేసారు. అటువంటి కథానాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన డైలాగ్ మీద తీసుకొని ఏదో అడ్వర్టైజ్ చేసేసి వేసేంత ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఉందా? తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ఉంది, ఎప్పుడు తీసుకుంది? ఇటువంటి డైలాగ్ తీసుకున్నప్పుడు అటు ప్రొడ్యూసర్ కానీ, ఇటు డైరెక్టర్ కానీ, హీరో కానీ, ఆ డైలాగ్ రాసిన రైటర్ కానీ క్లియర్గా ముందే అబ్జెక్షన్ చేస్తారు. సార్ సీనియర్ ఎంటర్ డైలాగ్ ఇది వద్దు, నేను రాయనని చెప్పేసి అంటారు. లేదయ్యా మొత్తం పర్మిషన్ తీసుకున్నాం, ఏది జరిగినా మనకు అండగా ఉన్నారు వాళ్ళు, వేసుకోమని చెప్పినని చెప్పి ఆ తర్వాత భరోసా ఇస్తేనే అప్పటికి షూటింగ్ దగ్గరకు వస్తుంది. ఆ షూటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే మన సెన్సార్ దగ్గర పోతుందో సెన్సార్ వాళ్ళు అడుగుతారు, మీరు ఇక్కడ ఈ డైలాగ్ వేసినారు, ఇది సీనియర్ ఎన్టీఆర్ కాదు ఆ సినిమాలోది సారీ, ఆ సినిమా ప్రొడ్యూసర్ది లెటర్ ఉందా మీ దగ్గర, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి లెటర్ ఉందా, అది చూపించండి, అది చూపిస్తేనే దీన్ని పెడతాం, లేదా దీన్ని కట్ చేస్తామని చెప్పి అంటారు. ఇంత తతంగం జరిగిన తర్వాత రిలీజ్ అయ్యేటప్పుడు ఎవరైతే సినిమా టాకీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రీ షో అని చెప్పి పెడతారు. ఆ ప్రీ షోలో ఈ డైలాగ్ రాని మొత్తం అందరూ వచ్చేసి డైరెక్టర్ని పట్టుకుంటారు. అయ్యా మీరు డైలాగ్ అనేది ఇలా తిప్పిర్రు, మా సినిమా టాకీస్ ఉంటుందా? అభిమానులు వచ్చేసి కాలబెడితే ఎవరు బాధ్యత, ఎవరు మీరు ఇస్తారా అని చెప్పి అడుగుతారు. ఆ టైంలో కూడా మళ్ళీ నచ్చ చెప్పడం జరుగుతుంది, ఆ ఫ్యామిలీతో మాట్లాడించడం జరుగుతుంది. ఏం పర్లేదు అంతా మా కన్సర్న్లో జరుగుతుందని చెప్పి ఇటువంటి సీన్ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. అది జరిగాక మొత్తం ఓకే అయిన తర్వాత అప్పుడు సినిమా టాకీస్కి వస్తుంది. ఇక్కడ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఎవరైనా నేను చెప్పదలుచుకుంది ఒకటే, సినిమా ఇండస్ట్రీని సినిమాలో ఉన్న వాళ్ళందరూ డెవలప్ కావాలని చెప్పి అంటారు. దాని గురించి అని చెప్పి నా డైలాగ్ కావాలా మీకు, మా తాతగారి డైలాగ్ కావాలన్నా సరే పెట్టుకోండి, దానివల్ల ఒక 4 అభిమానులు పెరుగుతుందంటే నాకు కూడా సంతోషం అని చెప్పి అంటారు. సినిమా తీసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒకటే ఆలోచిస్తాడు, అయ్యా నాకు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు రావాలి, బాలయ్య బాబు గారి అభిమానులు రావాలి, చిరంజీవి గారి అభిమానులు రావాలి, ఆఖరికి బ్రహ్మానంద అభిమానులు, సంపూర్ణేష్ అభిమానులు కూడా రావాలని చెప్పి ఆలోచిస్తాడు. అంతేగాని సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ నేను తప్పు పెడితే ఆ అభిమానులు బాధపడతారు, నాకు అది సంబరం అని చెప్పి ఏ డైరెక్టర్ కూడా ఆలోచించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు పెట్టినప్పుడు డైరెక్టర్ తన ఫ్యూచర్ని ఆలోచిస్తాడు, రేపు పొద్దున మళ్ళీ నాకు ఒక సినిమా దొరుకుతుందా, నన్ను ఇండస్ట్రీలో ఉండనిస్తారా అని చెప్పి. ఇంత తతంగం ఉంటుంది. పొరపాటున ఏదైతే షూట్ రోజు ఉంటుందో ఆ రోజు ఎంతో వేదన అనుభవిస్తాడు డైరెక్టర్. ఇది సరిగా నేను తీయగలుగుతున్నా లేదా, పర్మిషన్ అయితే తీసుకున్నా, తీసిన తర్వాత ఎలా వచ్చింది అని చెప్పి మళ్ళీ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అయ్యా ఇది ఈ రకంగా వచ్చింది ఓకే అంటారా, లేదంటే నేను మళ్ళీ తీస్తాను దీన్ని. ఇంత తతంగం జరుగుతుంటుంది మొత్తం. మీకు దీని గురించి తెలియని వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీకి అసలు సంబంధం లేని వాళ్ళు ఇదిగో వాళ్ళు వచ్చేసి ట్రోల్ చేస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక సినిమా వేదిక మీద చిరంజీవి గారు ఒక స్టెప్ ముందుకేసిండ్రు, బాలకృష్ణ గారు అంత మితభాష అన్నట్టు, అంటే ఆయన నోటి నుంచి ఏదో వచ్చినా కష్టం అవుతుందని చెప్పి ఆయన మితభాషి. చిరంజీవి గారు ఒక స్టెప్ ముందేసి, అయ్యా బాలయ్య గారు మీ నెక్స్ట్ ఫిలింలో నేను నటించడానికి సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి అంటే ఓకే అని చెప్పి అన్నారు. ఎమ్మటే ఎదురుగున్న డైరెక్టర్ అడిగిన, నేను మీకే సవాల్ చేస్తున్నా, మా ఇద్దరిని పెట్టే సినిమా తీసేంత ధైర్యం ఉందని చెప్పి. అదిగో వాళ్ళిద్దరి మధ్య అంత సంఖ్యత ఉంది. అంటే అటు చిరంజీవి ఫ్యామిలీ కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ చాలా చక్కగా ఉన్నారు. వాటి మధ్యలో విభేదాలు పెడదామని చెప్పేసి ప్రయత్నించే వాళ్ళు నీచులు, నికృష్టులు అన్నట్టు వాళ్ళు. ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ట్రోలింగ్లో పవన్ కళ్యాణ్ గారి 21 సీట్లు ఇచ్చేసి కూర్చోబెట్టారని చెప్పి అంటారు. అయ్యా సినిమా ఇండస్ట్రీకి ఆయనకు 21 సీట్లు ఉన్నాయా, 1 సీట్ ఉందా, 10 సీట్లు ఉన్నాయా, లేక 100 సీట్లు ఉన్నాయా, లేక పిఎం అవుతారా, సంబంధమే లేదు మాకు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంతే. ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా, డిప్యూటీ సీఎమా, దాంతో సంబంధం లేదు మాకు. ఇటువంటి 21 సీట్లు అని చెప్పి ఎవరైతే టాపిక్ తెస్తున్నారో వాళ్ళే చెప్తున్నా, మీరు క్లియర్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కారు అని చెప్పేసి ఈ ఒక్క కామెంట్తో అర్థమైపోతుంది అందరికీ. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే చెప్పదలుచుకున్నా, మా సినిమా ఇండస్ట్రీని వదిలేయండి. మా సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు కూడా. మీకు కష్టం తెలియాలనుకుంటే ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నా, ఒక్కసారి కెమెరామ్యాన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి చూడండి. ఒక్కరోజు పనిచేసి నేను 2వ రోజు కూడా వస్తాను చెప్పి అనేటువంటి నేను సాల్యూట్ చేస్తాను. ఆ కష్టం అనేది అర్థమవుతుంది. ఒక సీన్ తీయాలంటే 12 చోట్ల కెమెరాను మోయాల్సి వస్తుంది.
ఆ 12 చోట్ల కెమెరా మూయాలంటే చచ్చిపోతారు యువకులు వాళ్ళు. ఆ కెమెరామెన్ వదిలేయండి, లైట్ బాయ్ ఉంటాడు, లైట్ బాయ్ ఎన్నిసార్లు చేంజ్ చేయాలి? అన్ని కష్టాలు పడి ఒక సినిమా తీస్తారు. ఆ సినిమాల మీద మీరు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారంటే మీ అంత నికృష్టులు ఎవరు ఉండరు. మీకు నిజంగా నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి లేదా అదే నిజం అని చెప్పి అనిపిస్తే ఒకసారి సినిమా షూటింగ్ వచ్చి చూడండి, సినిమా షూటింగ్ అనేది ఎలా జరుగుతుందని చెప్పి. దయచేసి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు కూడా ఏదో ఒక పని చేస్తుంటారు, ఆ పని తప్పని చెప్పి బయటవాడు చెప్తే ఆ బాధ మీకు అర్థమవుతుంది. సో ఏదైనా చెప్పాలనుకుంటే పాజిటివ్గా చెప్పండి, లేదు అంటే నెగిటివ్గా చెప్పకండి. అసలు చూడకండి, మీరు సినిమా చూడకండి. మీరు సినిమా చూడకపోతే మాకు వచ్చిన నష్టం లేదు.